సిపిఐ 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జెడ్పీటీసీ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందిస్వామి మాట్లాడుతూ, పేద ప్రజల పక్షాన కొట్లాడేది ఎర్ర జెండా ఒకటేనని, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి మండలంలో పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందేంత వరకు సిపిఐ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. అనంతరం ఇందుర్తి గ్రామంలో సిపిఐ జెండా నీ సర్పంచ్ అభ్యర్థి కూనా లెనిన్ ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి అందే చిన్నస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి ఉస్మాన్, బందెల శ్రీనివాస్, అందే దుర్గయ్య, పోతరవేణి కొమురయ్య, ముక్కర భిక్షపతి, నరసయ్య, బాలయ్య, అంది పుల్లయ్య, బందెల మల్లవ్వ, కూన భాస్కర్, ఉప సర్పంచ్ చింతపుల అనిల్, వార్డు సభ్యులు తిరుపతి అనిల్, విజయ, లావణ్య, మాజీ వార్డు సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం ఇందుర్తిలో ఇటీవల గెలుపొందిన వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ని శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.